ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట ఎంతో దీవెన ఆశీర్వాదకరం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆమెన్. హల్లెలూయా. దైవజనుడైన మోషే గారు మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. దేవుని యందు భయభక్తులు గలవారు మన యొక్క సృష్టికర్తను, సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకు కష్టం రాగానే, నష్టము జరగగానే ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాము. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు మన రక్షకుడైన దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. ఆయన యొక్క కృపను పొందుకోవాలి. దేవుని ఎరిగి ఒక విశ్వాసిగా, క్రైస్తవుడుగా జీవించేవారు కూడా కష్టం రాగానే, నష్టం రాగానే లోకం వైపు వెళుతున్నారు. ఫలానా వారి దగ్గర వెళ్తే మేలు జరుగుతుంది, ఫలానా దిక్కును వెళితే నష్టాలు తీరుతాయి అని లోకులు చెప్పే మాటలకు లొంగిపోతున్నారు. దేవుడిని విడిచి వారి మాటలను, లోకస్తుల మార్గాలను అనుసరిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా వాస్తులు చూస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్క రోజును దేవుడు దీవించి ఉన్నారు. ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదని లోకానుసారంగా లోకం వైపు పరిగెడుతున్నారు. చివరకు నిరాశ, నిస్పృహలు తప్ప ఏమీ ఉపయోగం లేదు. కావున ప్రియ సహోదర, సహోదరి, దేవుని ఆశ్రయించి ఆయన కృపను పొందుకోవాలి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. మరి నిజంగా దేవుని శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలి? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుని విడిచిపెట్టకూడదు. ధైర్యంగా నిలబడాలి. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు అని నమ్ముకున్నప్పుడు దేవుని శక్తి నీలో నాలో ప్రసరిస్తుంది. మన రక్షణను, నీతిని, యథార్థతను, విశ్వాసమును విడవకుండా దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించినప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుడు ఆయన రెక్కలతో మనలను కప్పుతారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగజేస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. యేసయ్య, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని అంగీకరించి రక్షణ పొంది, మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవుని అంగీకరించి ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడుచుకునే వారికి మన పరమ తండ్రి అయిన దేవుడు ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇస్తారు, ఆయన రెక్కలతో కప్పుతారు అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దైవ సేవకులను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందలాగున మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేలా మీ కృప ఉంచండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. కారులో ప్రయాణం చేసే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. రైళ్లలో ప్రయాణిస్తున్న బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి.
నౌకల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.